నమస్కారం. తనకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నిసా ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు హుస్సేన్ అహ్మద్, జనరల్ వైద్యులు సుంకోవల్లి నీలు మహేందర్లు ఇంటి నుంచి బయటికి రాలేని వృద్ధుల ఇంటికి వెళ్లి సంచార శకటం ద్వారా ఆదివారం వెళ్లి 8 మందికి వైద్య సేవలు అందించారు. వేల్పూర్కు చెందిన పుట్ట వెంకట చక్రధర్రావు ఆర్థిక సహకారంతో అవసరమైన వారికి మందులను కూడా ఉచితంగా అందజేశారు. ఈ అరుదైన ఆదర్శ సేవా కార్యక్రమానికి సంఘ అధ్యక్షులు అల్లూరి కరుణాకర్ చౌదరి, కోశాధికారి అజ్జి భాస్కర్ రావు, సభ్యులు గిరిజల నాగేశ్వరరావులు సహకరించారు. కాగా ఈ ఉచిత వైద్య సేవలు కోరుకుంటున్న వారు స్వయంగా కానీ లేదా సెల్ నెంబర్ కానీ 9985343530కు తెలియచేయాలని నిర్వాహకులు కోరారు. యేసుక్రీస్తు ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలపై ఉండాలని ఉండి మాజీ ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థి వేటుకూరి వెంకట శివరామరాజు తెలిపారు. ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఉండి నియోజకవర్గంలోని పలు చర్చిలను ఆయన ద్వారా ఆయన దర్శించి అనంతరం మాట్లాడారు. ఆకివీడు హోప్ బాప్టిస్ట్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ విశ్వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చేస్తున్న కృషిని గమనించి అనేక రంగాలకు చెందిన ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం అభినందనీయమని నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు పేర్కొన్నారు. పట్టణంలోని 17వ వార్డుకు చెందిన పలువురు పార్టీ తీర్థం పుచ్చుకున్న సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడారు. ఈరోజు ఎలక్షన్ టైంలో మనం జగన్ గారితో పాటు ఉండాలి, జగన్ గారితో అడుగులో అడుగు నడవాలి అన్న ఉద్దేశంతో ఈరోజు పెద్ద ఎత్తున జాయిన్ అవడం జరిగింది. మరి పేదలకు ఎంతో ఆర్థిక సహాయం ఈరోజు జగన్ గారు చేస్తా ఉన్నారు. పిల్లలు చదువుకుంటానికి అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన లాంటి పథకాలు. అదేవిధంగా మరి మహిళలకి సాధికారతకి, మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అన్న ఉద్దేశంతో వైఎస్ఆర్ చేయూత, డ్వాక్రా రుణమాఫీ పెద్ద ఎత్తున చేయడం జరిగింది. ఇవన్నిటికి మరి వారు ఆకర్షితులై మళ్లీ జగనే ముఖ్యమంత్రిగా ఉండాలి, జగన్ గారే మళ్లీ పరిపాలన చేయాలి, ఈ రాష్ట్రంలో పేద ప్రజలు బాగుండాలంటే వారు ఉండాలని ఆ మంచి ఉద్దేశంతో ఈరోజు మద్దతు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు అంతా కూడా జాయిన్ అవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, జడ్పీటీసీ కొయ్య సూర్యారావు, ఎంపీపీ తిరుమల భాగ్యలక్ష్మి, మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. అమలాపురం నియోజకవర్గంలోని రెడ్డిపల్లిలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన 2 కుటుంబాలను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, ఈ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పినిపే విశ్వరూప్ పరామర్శించి ధైర్యం చెప్పారు. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అధికారులు బాధితులకు సహకరించాలని కోరారు. మంత్రి వెంట ఈ గ్రామ సర్పంచ్ కారాటం ప్రసన్న, జడ్పీటీసీ పందిరి శ్రీహరి, ఆంధ్ర సేవారత్న కారాటం ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యుడిగా నియమితులైన రెడ్డి సుబ్రహ్మణ్యాన్ని పి గన్నవరం నియోజకవర్గ పరిధిలోని అంబాజీపేట మండలానికి చెందిన పలువురు ఈ పార్టీ నేతలు కొత్తపేటలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ చెన్నం బాల విజయరాజు, పుల్లెటకుర్రు సర్పంచ్ జల్లి బాలరాజు, రాష్ట్ర ఎంబీసీ డైరెక్టర్ ఎడ్లపల్లి తుక్కయ్య, ఎన్టీఆర్ యువసేన అధ్యక్షులు వక్కలంక బుల్లయ్య, మోకా శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. ఈస్టర్ పండుగ సందర్భంగా ఆదివారం రావులపాలెం బేతస్తా ప్రార్థనాలయంలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, భాజపా ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండారు దైవజనులకు, క్రైస్తవ సోదరి సోదరులకు ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు. చాలా సంతోషం. క్రీస్తు ప్రపంచ మానవాళి పాపములను భరించడానికి దేవుని బిడ్డగా సిలువ వేయబడి ఈరోజు పునరుద్ధానుడై మనందరి కోసం, మనందరి కష్టాలు ఈడేయడం కోసం మనం ప్రార్థిస్తూ అందరూ కూడా సుఖ సంతోషాలు ప్రభునామన ప్రార్థన ద్వారా మనం పొందుతూ ఉన్నాం. అనేక సంవత్సరాల నుంచి మనం ఈడేస్తూ ఉన్నాం. యేసు పూర్తిగా నివాసాల సమస్త జిల్లాలో నా ఎదురుగండి శాఖ తీరుతుందని ప్రభువు చెప్పిన ఆ మాటలు, క్రీస్తు బోధనలు అందరికీ కూడా మనకి ఆచరణీయం. అందరూ కూడా ప్రభు ప్రార్థనలో ఉన్న శక్తి మహా
ఏలూరు జిల్లా వార్తలు. ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న పేదరికాన్ని పారద్రోలే లక్ష్యంతో లయన్స్ ఇంటర్నేషనల్ కృషి చేస్తున్నట్లు ఈ సంస్థ ఏపీ చైర్మన్ వంకా రవీంద్రనాథ్ తెలిపారు. జిల్లా కేంద్రం ఏలూరులో నిర్వహించిన లయన్స్ ప్రాంతీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ బాధ్యతను గుర్తెరిగి పట్టణాల్లోనూ పల్లెల్లోనూ ఉన్న లయన్స్ క్లబ్ బ్రాంచులు చురుకుగా పనిచేసి సేవలందించాలని సూచించారు. ఇబ్బంది రాకుండా వారికి మంచినీరు కానీ లేకపోతే మజ్జిగ కానీ లేదా వారికి చెప్పినటువంటి ఆహారం కానీ మనం అందులో బాధ్యత మనమే. అలాగే ముఖ్యంగా లియోస్ ఇక్కడ లియోస్ చాలా చక్కగా యాక్టివ్గా ఉన్నారు. మరి ఈ లియోస్ ఈ రోజుల్లో సోషల్లో ఈవెంట్స్ ఎక్కువ పెరిగిపోయి టైంని సంఘ సభ్యుల్లో కాకుండా మనం ఎక్కువగా యూట్యూబ్లో అక్కడ ఎక్కువ ఖర్చు పెడుతున్నాం. తప్పదు, అది కూడా ఒక భాగమే. కానీ సంఘాన్ని మర్చిపోకూడదు. సంఘంలో ఉండాలి, సంఘ జీవనంలో ఉండాలి. సంఘంలో ఉండేటటువంటి పెద్దలు వివిధ రంగాలు వృత్తుల్ని అందరినీ మనం చేసుకుంటేనే అప్పుడు చక్కటి ప్రేమ దొరుకుతుంది. మరి ఈ ప్రేమకి లియోస్ కూడా యాక్టివ్గా ఉండాలని, ఈ లియోస్ యాక్టివ్గా ఉంటే మల్టిపుల్ ద్వారా లియోస్ని ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాలకు పంపి యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ద్వారా ఆ దేశంలో కల్చర్ ఏ విధంగా ఉంది, ఆ దేశంలో ఎడ్యుకేషన్ అవసరాలు ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకునేలాగా ఒకరికొకరు ఉపయోగపడేలాగా అనే కార్యక్రమాలు చేయడానికి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఓటరు గుర్తింపు కార్డును చూపించి ఓటు హక్కును వినియోగించుకోవాలి. ప్రజలకు హితవు పలికిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. రైస్ మిల్లులకు కస్టోడియన్ అధికారులను నియమించిన ప్రభుత్వం. భీమవరంలో స్పష్టం చేసిన జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్య. తణుకు పట్టణంలో ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్న రాష్ట్ర మంత్రి కారుమూరి. ఫ్యాన్ గుర్తుకు ఓట్లేసి గెలిపించాలని విజ్ఞప్తి. జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్యకు నివాళులర్పించిన తణుకుకు చెందిన దేశభక్తులు. రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని విజ్ఞప్తి. తణుకులో భక్తి శ్రద్ధలతో ఈస్టర్ పర్వదినం. ముఖ్య అతిథిగా పాల్గొని సందేశం ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి. ముఖ్యమంత్రి జగన్ చేసిన అభివృద్ధిని మెచ్చి వైసీపీలో చేరుతున్న ప్రజలు. నిడదవోలులో వెల్లడించిన ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు. రెడ్డిపల్లి అగ్నిబాధిత కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పిన రాష్ట్ర మంత్రి విశ్వరూప్. వెంట ఉన్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు. తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యులు సుబ్రహ్మణ్యాన్ని అభినందించిన అంబాజీపేట మండల పార్టీ నాయకులు. పేదరిక నిర్మూలన కోసమే లయన్స్ ఇంటర్నేషనల్ కృషి. ఏలూరులో పేర్కొన్న ఈ సంస్థ ఏపీ చైర్మన్ రవీంద్రనాథ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.